ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు దేవుని యొక్క మాటలు. ఒక విశ్వాసి సుగుణాలు ఎలా ఉంటాయంటే, ప్రేమని పంచుతారు, సజీవ సాక్ష్యంగా ఉంటారు, పాపానికి లొంగరు, ద్వేషాన్ని ద్వేషిస్తారు, లోకస్తుల్లాగా వస్త్రధారణ ఉండదు, అసూయను అసహించుకుంటారు, వాక్య ప్రకారం జీవిస్తున్నామా లేదా అని క్రమపరుచుకుంటారు, ఇంటా బయట మంచి సాక్ష్యం కలిగి ఉంటారు, యథార్థంగా జీవిస్తారు, డబ్బుకు దాసోహం అవలేరు, దీనత్వం, వినయం, సాత్వికమైన మనస్సును ఆయుధముగా ధరించుకుంటారు, ఇంకా దైవిక లక్షణాలు కలిగి ఉంటారు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడేతం, వాక్య ధ్యానము మరియు ప్రార్థన వారి శక్తి, క్షమాపణ వారి అమూల్య సంపద, సజీవ సాక్ష్యంగా నిలవాలనే కాంక్ష, ఆ జీవితమే ఒక సాక్ష్యం, కనికరం, వాత్సల్యత వారి గుణం, ఎవరిని మాటలతో క్రియలతో బాధించరు, కోపానికి నిదానిస్తారు, ఎంత బాధ శరీరము మనసు కలిగిన సహిస్తారు, ఎప్పుడు ఎవరికైనా సాయం చేయగల త్యాగధనులు. ఇటువంటి వారు తమను తాము హెచ్చించుకోరు, దేవుని కోసం దీనముగా విజయవంతంగా జీవిస్తూ ఉంటారు. అవును కదండి, ఇది ఒక పరమసత్యం అండి. ఒక విశ్వాసి యొక్క గుణాలు ఇలాగే ఉంటాయి. చాలా వరకు కూడా ఒక విశ్వాసి ఇటు రీతిగానే ప్రవర్తిస్తూ ఉంటారు. వారిని మనము కూడా అటువంటి విశ్వాస సుగుణాలు కలిగి, నిత్యము దేవుడి పట్ల భయభక్తులు కలిగి, మెలకువ కలిగి, ఆ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన్ని ఘనపరుస్తాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.